నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇప్పటికే రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ముఖ్యమంత్రి హోదాలో వివిధ శాఖల మీద పట్టు నిలుపుకోవడం కావచ్చు, వివిధ శాఖల్లో ఉన్నటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని, ఆ తర్వాత గతంలో చేసినటువంటి మంత్రుల యొక్క తప్పిదాలని ఒక్కొక్కటిగా నెంబర్ వేస్తున్నారు. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి అక్రమాలపై పులిపంజా ఎందుకంటున్నా అంటే నేరుగా ఆర్బీఐ గవర్నర్ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన తప్పిదాల గురించి, ఆర్థికపరమైన అంశాల గురించి, వివిధ రాష్ట్రాల జరుగుతున్న అనేక శాఖల మీద తీసుకొచ్చిన అప్పుల గురించి మొత్తం చిట్టా ఇవ్వాల్సిందిగా ఆర్బీఐ గవర్నర్ని నిన్న మాజీ గవర్నర్ని కలవడం జరిగింది తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఇద్దరు మంత్రులు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు. అదే తరహాలో వివిధ శాఖల్లో జరిగిన ఇటీవల కాలంలో మనం చూస్తే కొన్ని ఫైళ్లు దగ్ధమవ్వడం, కొన్ని ఫైళ్లు మాయమవడం కూడా పులి పంజా వేసిండు అధికారులకు సంబంధించి. తర్వాత అనేక మంది అధికారుల బదిలీలు కూడా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో చాలా వరకు కమిషనరేట్లో సిపిల బదిలీలు కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలు నిత్యం చూస్తూనే ఉన్నాం. ఓవరాల్గా పులి పంజా వేసిండు రేవంత్ రెడ్డి అక్రమార్కులపై అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు ఈ మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైళ్లకు సంబంధించిన అంశం కావచ్చు, ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ సంబంధించిన అంశాలు కావచ్చు, ఇటువంటి విషయాల్లో వాళ్ళ మీద ఒక రకంగా కేసుల పరంపర కొనసాగుతుంది. క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినందరూ కూడా బాధితులు కేసులు కొనసాగిస్తూ మొన్నటికే మల్లారెడ్డి మీద ఇప్పటికే భూ కబ్జా ఆరోపణ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది, అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డి కళ్యాణ్ మీద కూడా అక్కడ ఫైల్ చింపినందు కారణంగా అధికారులు వేటు వేశారు. ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ విషయంలో కూడా ఇదే క్షేత్రస్థాయిలో జరుగుతూ కనిపిస్తోంది. ఇవి హైలైట్స్గా ఉన్నాయి. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హోరెత్తిచ్చింది. ఎందుకంటే అధికారికంగా ఎవరైతే మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారో వాళ్ళ జిల్లాలకు పయనమవుతున్న తరుణంలో ర్యాలీలు, సంబరాలు, విజయోత్సవ ర్యాలీలు అని కూడా చాలా అట్టహాసంగా జరిగినాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అటు ములుగుకు సీతక్క, ఆ తర్వాత మంత్రి నియోజకవర్గానికి శ్రీధర్ అందరూ కూడా పయనిస్తున్న తరుణంలో వాళ్ళ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులు హోరెత్తిచ్చే విధంగా సంబరాలు చేసుకున్నారు. ఇవి హైలైట్స్ కానీ ఇక వివిధ వార్తాపత్రికలకు సంబంధించి ఇటువంటి కథనాలు ఏ రకంగా ఉన్నాయి, రాష్ట్రంలో ఎటువంటి సమస్యల దృష్ట్యా మాట్లాడవన్నీ కూడా చాలా కూలంకషంగా మాట్లాడుకుందాం. ఇక ఈనాడు విషయానికి వస్తే ముందుగా హెడ్లైన్స్లో మూడోసారి ప్రధాని నేనే, భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేది మేమే, నరేంద్ర మోదీ వ్యాఖ్యలు, సూరత్ డైమండ్ బోర్స్ ప్రారంభం. ఇక అదరగొట్టేశారు భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు. అర్నబ్ దీప్ సింగ్ ఎంత 37 రన్స్ ఇచ్చి 5 వికెట్లు తీసిండట. ఇక వైద్యానికి క్రిస్టినా, విపత్తుల శాఖకు అరవింద్, కొనసాగుతున్న బదిలీల పర్వం. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా వెంకటేశం, 11 మంది ఐఏఎస్ల 10 మంది ఐపీఎస్ల స్థానచలనం. ఇకపోతే మేడిగడ్డపై పూర్తి వివరాలు ఇవ్వండి, ప్రాజెక్టుల బడ్జెట్ ఖర్చుపై నివేదిక సిద్ధం చేయండి, నీటిపారుదల రంగంపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక నిన్న రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ను సన్మానిస్తున్న సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు. ఇక 21న కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష. ఆ తర్వాత త్వరలో మంత్రివర్గ విస్తరణ, రేపు ఢిల్లీకి రేవంత్ ప్రయాణం. ఇక చలితో వణుకుతున్నటువంటి జనం, అంటే చలి నిజంగా చెప్పాలంటే చాలా తీవ్రంగా పడిపోయింది. ఉష్ణోగ్రతలు చాలా తక్కువ, హైదరాబాద్లో 10-11 ఇంతే. ఇక గ్రామీణ ప్రాంతాలకు పోతే కనుక 8-9 వరకే పడిపోయిన పరిస్థితి. ఆదిలాబాద్ ఇక్కడ చూస్తే సిరిపూర్లో ఎంత 11 ఉన్నదట. చలి తీవ్రత చాలా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇక ఏపీలో సీట్ల సర్దుబాటుపై చర్చలు. ఇక టీఎస్ న్యాబ్కు జవసత్వాలు. రాష్ట్రంలో 4 పోలీస్ స్టేషన్లో కార్యకలాపాలకు కసరత్తు, సిబ్బంది నియామకం, వాహనాలు సమకూర్చడంపై దృష్టి. ఇక నార్కోటిక్స్ డ్రగ్స్ విషయంలో ఎవరైతే ఇక్కడ సందీప్ షాండిల్ అని కాస్త టీఎస్ న్యాబ్ ఏదైతే ఉందో పోలీసు అధికారులకు సంబంధించి డైరెక్టర్గా నియమించినప్పటి నుంచి కొంతమేరకు ఈ డ్రగ్స్ అరికట్టడం విషయంలో ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, దానికి సిబ్బంది, వాహనాలను కూడా సమకూరుతున్నారు. దానికి సంబంధించిన ఒక అంశం హైలైట్గా ఉంది. ఇక కొత్త ఆవిష్కరణలు నిరంతరం అవసరం, సాంప్రదాయ విధానాలు అంతే ముఖ్యం, సాయుధ దళాలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచన. ఇక ఆంధ్రజ్యోతి పత్రిక విషయానికి వస్తే సీఎం రేవంత్తో రఘురాం రాజన్ భేటీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు పలు సూచనలు, రుణమాఫీ, అభివృద్ధి, సంక్షేమం కొనసాగింపై చర్చ, త్వరలో అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారం అన్న సీఎం. ఇక పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన తీవ్ర అంశమే, కానీ వాదులాటలొద్దు, ఏజెన్సీల దర్యాప్తు చేస్తున్నాయి, దీని వెనుకున్న వారెవరు తేలాలి. వెనుకున్నది ఎవరు చాలా క్లియర్గా అనిపించింది. మైసూరు ఎంపీ ఆయన పేరు ప్రతాప్ సింగ్. ఇంకేం వెనుకున్నది, పాస్ ఇప్పించిన ఆయన కాబట్టి దాని వెనుకున్నది చాలా స్పష్టంగా ఆయనే కాబట్టి ఇంకా దాంట్లో అనుమానం కానీ ఎటువంటి ఏజెన్సీ తనకి అవసరం లేదు. బీజేపీ దాని వెనుకున్నదనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయం సూరత్ డైమండ్ బోర్స్, ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆదివారం ప్రారంభం. ఇక మేడిగడ్డ పైన శ్వేతపత్రం, బ్యారేజీ కుంగుబాటుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న సీఎం
రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక విపత్తు నిర్వహణకు అరవింద్ కుమార్, ఆయన స్థానంలో దానకిషోర్, భారీగా ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు. ఇక పాలనపై పట్టు దిశగా మరింత స్పీడ్ పెంచిన సీఎం. 21న కలెక్టర్లతో కాన్ఫరెన్స్, రెవెన్యూ, ధరణి సహా పలు అంశాలపై ఆరా. కౌలు రైతుల గుర్తింపు, రేషన్ కార్డుల జారీతో పాటు క్షేత్రస్థాయి అభివృద్ధి ప్రణాళికలపై చర్చ. ఓవరాల్గా రేషన్ కార్డులు మాత్రం చాలా తీవ్రంగా, ఎందుకంటే గత 9 సంవత్సరాలు కొత్త రేషన్ కార్డు వచ్చిన దాఖలాలు లేవు. అనేక మంది డిలీట్ చేయించుకుని ఉన్నారు, ఇంకా వాళ్ళకి కొత్త రేషన్ కార్డు రాలేదు. రేషన్ ఇబ్బంది ఏంటంటే ఇక్కడ రేషన్తోనే ఇతర పథకాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా రేషన్ కార్డు గురించి గతంలో పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి అటు ప్రతిపక్షాల నుంచి కావచ్చు, లేకుంటే ప్రజా సంఘాల నుంచి కావచ్చు, మీడియా నుంచి కావచ్చు, చాలా పలు సూచనలు వస్తూనే ఉన్నాయి, చాలా సలహాలు వస్తూనే ఉన్నాయి. ఈ రేషన్ కార్డు అనే విషయాన్ని యుద్ధ ప్రాతిపదికన తీసుకొని వెంటనే దాన్ని గ్రౌండింగ్ చేసే విధంగా ప్రయత్నం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. ఇక 7,350 కోట్లు సాయాన్ని 15,000కు పెంచండి వల్ల అప్పుడే అదనపు భారం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ శ్రీకాంత్ చూడు, రైతు భరోసా 10 ఎకరాల వరకే ఇది పెట్టేసారు పట్టాపం దానికి. ఇక రైతు భరోసా 10 ఎకరాలకే, అంతకంటే ఎక్కువ భూమి ఉన్న ఇచ్చేది అంతవరకు. ఓవరాల్గా రైతు బంధు పథకం ఏదైతే ఉందో రైతు బంధు పథకాన్ని 10,000 నుంచి 15,000 చేయడం కోసం ఇక్కడ ఎంత భారం పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం మీద అంటే 7,350 కోట్ల భారం పడుతుంది గతంలో కంటే. గతంలో మీరు చూస్తే సంవత్సరానికి 12,000 కోట్లు, సంవత్సరానికి 12,000 కోట్లు వేస్తే 2 దఫాలుగా రైతు బంధు పడేదని చెప్పి గత ప్రభుత్వంలో ఒక అంచనా అయితే ఉన్నది. మరి దానికి అదనంగా ఎంత జోడించాల్సి వస్తుందంటే సుమారుగా ఇక మనం చూస్తే 700 కోట్లు మినహా 7,350 కోట్లు, అంటే దీనికి మనం ఇంత భారం పడుతుంది. అయితే మొత్తం ఓవరాల్గా ఎంత 19,350 కోట్లు యాజ్ ఇట్ ఈజ్ ఉన్న వాళ్ళందరికీ ఇస్తే, ఈ 15,000 చొప్పున రూపాయలు ఇస్తే. అయితే ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం అంటే కేవలం 10 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే. నీకు 100 ఎకరాలు ఉన్నా, 100 ఎకరాల భూమి ఉన్నా కూడా నీకు వచ్చేది ఎంత అంటే రైతు బంధు 10 ఎకరాలకే వస్తుంది. 50 ఎకరాలున్నా 10 ఎకరాలకే వస్తుంది, 60 ఎకరాలున్నా 10 ఎకరాలకే వస్తుంది. ఇట్లా 10 ఎకరాల వరకు మాత్రమే, అది ఎకరం ఉన్నా ఎకరం వరకే, అంటే 10 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే రైతు బంధు పథకం అనేది చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం అది అంతకంటే ఎక్కువ ఉన్న వారికి ఇచ్చేది ఎంతవరకు అంటూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ఒక సమాచారం అయితే మనకు తెలుస్తోంది. ఇక ఉద్యోగం వద్దు ఆధ్యాత్మిక జీవితం. ఇక గతంలో నళని ఒక స్ట్రాంగ్ ఐపీఎస్ ఆఫీసర్, ఆమె చాలా పలు విధాలుగా పనిచేసింది, ఉద్యమంలో క్రియాశీలక పాత్ర, తన ఆత్మగౌరవం ఆత్మాభిమానం పేరుతోని రిజైన్ చేసి వెళ్ళిపోయింది. అయితే తిరిగి తన విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ఇటీవల కాలంలోనే పోలీసులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి నల్లి విషయం ప్రస్తావిస్తూ డెఫినెట్గా ఆయన తన యొక్క అభిప్రాయం తీసుకొని తను విల్లింగ్గా ఉంటే తిరిగి ప్రభుత్వంలోకి తనని పోలీసు అధికారిగా తీసుకునాల్సిన అవసరం ఉందంటే కూడా డీజీపీకి ఆదేశాలు జారీ చేయడంతో సంప్రదిస్తే నేను ఇక్కడ తిరిగి పోలీసు అధికారిగా జాయిన్ కాలేను, ఆధ్యాత్మికంలో చాలా వరకు జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నా, నాకు అవసరమైతే ఇటువంటి దాన్ని కేంద్రం పెట్టించండి, ఆధ్యాత్మిక కేంద్రానికి నేను వేదాలు నేర్పించే విధంగా ప్లాన్ చేస్తానని చెప్పి కూడా తను ఏదో చెప్పినట్టుగా రిప్లై వచ్చినట్టుగా ఒక వీడియో సందేశం అయితే కనిపించింది. మరి ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో డ్రగ్స్ డిటెక్షన్, లాలాజలంతో పట్టేస్తాం, పాజిటివ్గా తేలితే డీ అడిక్షన్ కేంద్రాలకు. గ్రే హౌన్స్, ఆక్టోపస్ తరహాలో టీనాప్, సినీ పరిశ్రమ పబ్బులపై దృష్టి, డ్రగ్స్ గంజాయిపై. ఇదిగో ఇక్కడ పోలీసులు అందరూ కూడా ఈ నెంబర్ ఇచ్చారు. ఏంది ఇది, ఒక్కసారి నెంబర్ గుర్తుపెట్టుకోరు. ఇంటి పక్క పని చుట్టుపక్కల మనం చూస్తూనే ఉంటాం, అక్కడిక్కడ ఏమైపోయింది ఈ పిల్లగాళ్ళది గంజాయి బ్యాచ్, దీని ఏమంటారు స్కోరింగు, తర్వాత ఏంటది ఈ లాంగ్వేజ్ ఉంటుంది, అది డ్రగ్స్ గంజాయి మత్తు వాళ్ళది. అయితే ఇలాంటి సందర్భాలు ఏమైనా మీకు ఎదురైతే ఇక్కడ నెంబర్ ఏంది, అది డోపింగ్ అంటారు, డోపింగ్ స్కోరింగ్ అలా భాషలు, ఈ భాషలు వీటేంటిది 8712611111. ఇది ఎవరిది, టీనాప్ పోలీస్ అధికారులది. 871261 సారీ ఏంటది 8712671111. ఇది నెంబర్ వాళ్ళది, టీనాప్ పోలీసు వాళ్ళది. డ్రగ్స్ను అరికట్టడంలో క్రియాశీలక పాత్ర పోషించే ప్రత్యేక అధికారులది ఈ నెంబరు. మీ చుట్టుపక్కల ఎవరైనా ఈ గంజాయి బాధితులు, డోపింగ్లు, స్కోరింగ్ అని చెప్పి తల్లిదండ్రులైన పెద్దలు ఎవరైనా కూడా వాళ్ళకి నేరుగా మీ సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది. ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళ సమాచారం గోప్యంగా ఉంచబడితే డెఫినెట్గా వాళ్ళని అరికట్టే దిశగా ఈ పోలీసులు ప్రయత్నం చేస్తారు. సో మీ చుట్టుపక్కల ఎవరైనా మత్తు పానీయాలకి, మత్తు పదార్థాలకి, డ్రగ్స్లు, గంజాయిలు ఇంకా ఇలాంటి వాటి వ్యక్తులు కనుక బానిసలు అయ్యి ఉంటే ఒక్కసారి ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎక్కడి నుంచి వస్తాను ఏం కథ వాళ్ళు మొత్తం కూడా చిట్టా బయట పెడతారు. ఈ నెంబర్కి
7111. మన చుట్టూ ఉండే యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది డెఫినెట్గా. ఎందుకంటే ఇవన్నీ కూడా కావాలని పుట్టుకతో ఎవరు కూడా దొంగ కావాలి, పుట్టుకతో ఎవరు కూడా నేను రాజును కావాలి అనుకోరు. అనూహ్య కారణాల వల్ల చుట్టుపక్కల మనం పాజిటివ్గా నెగిటివ్గా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. సో అటువంటి నెగిటివ్గా వెళ్ళే వాళ్ళ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గంజాయికి వీళ్ళంటికి బానిసలు అయిపోయి ఇదే ఒక ఫ్యాషన్గా మారిపోయింది చాలా వరకు యువతలు కూడా. సో ఇటువంటి అంశాలకు ఎవరైతే తెరలేపుతున్నారో, ఇటువంటి అంశాలకు ఎవరైతే అలవాటు పడి ఉన్నారో ఒక్కసారి ఈ నెంబర్ 8712671111 ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ కంప్లైంట్ని మీరు రేజ్ చేయవచ్చు. ఇకపోతే గెలుపు గుర్రాల కోసం సర్వే. రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్ల సాధన లక్ష్యం. దక్షిణ భారతదేశంపై కమలం ప్రత్యేక దృష్టి. ఇప్పటికే పార్టీలో అంతర్గత కసరత్తు ముమ్మరం. 4 సిట్టింగ్లకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్. ఇక పార్టీ ఆదేశిస్తే మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారన్న ఈటల. ఇక అయ్యప్ప సన్నిధికి వెళ్ళొస్తూ మృత్యువాత. తమిళనాడులో రోడ్డు ప్రమాదం, ములుగు జిల్లా వాసుల మృతి, మరో 2 తీవ్ర గాయాలు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయ్యప్ప భక్తుల ఆగచాట్లు. సాంకేతిక కారణంతో విమానం నిలిపివేత. బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లిన భక్తులు. కేంద్ర మంత్రితో మాట్లాడిన బండి. శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు. ఇక సమ్మర్ క్షిపణి పరీక్ష సక్సెస్. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం. ఒకేసారి 4 లక్ష్యాలను ఛేదించిన ఆకాష్. V6 వెలుగు విషయానికి వస్తే ఇక సూరత్లో వరల్డ్ లార్జెస్ట్ ఆఫీస్ బిల్డింగ్ అట. గుజరాత్లోని సూరత్ శివార్లో నిర్మించిన ప్రపంచంలో అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్ సూరత్ డైమండ్ బోర్స్. దీన్ని 35.54 ఎకరాల్లో 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 15 ఫ్లోర్ల చొప్పున 9 టవర్లు నిర్మించారు. ఇందులో ఆఫీసులు 300 నుంచి 1,00,000 చదరపు అడుగులు విస్తీర్ణంలో ఉంటాయి. ఈ బిల్డింగ్లో దాదాపు 4,500 వజ్రాల వ్యాపార ఆఫీసులను ఏర్పాటు చేయనున్నారు. వజ్రాల వ్యాపారం చేస్తారు ఈ బిల్డింగ్లలో. పోతే పాతుకుపోయినలను మార్చేస్తున్నారు. ఏండ్లకేండ్లు ఒకే డిపార్ట్మెంట్లో ఉన్న బదిలీపై బదిలీ వేటు. తాజాగా 11 మంది ఐఏఎస్ ట్రాన్స్ఫర్ చేసిన సర్కార్. ఇక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా వెంకటేశం. తర్వాత పగటిల్లే గజ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పడిపోతున్న టెంపరేచర్లు. ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్కు ఆరెంజ్ అలర్ట్. ఈ 3 జిల్లాల్లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు ఉండొచ్చు. ఆసిఫాబాద్లో కనిష్టంగా 11 డిగ్రీల నైట్ టెంపరేచర్ నమోదు. ఇక పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన తీవ్రమైన విషయం. మోదీ. ఇక నాగపూర్ ఫ్యాక్టరీలో పేలుడు, 9 మంది మృతి. ఇక తొలి వన్డేలో ఇండియా విక్టరీ అంటే ఒక వార్త. తర్వాత రేపు ఢిల్లీకి సీఎం రేవంత్. హైకమాండ్తో భేటీ. మంత్రివర్గ విస్తరణపై చర్చించే ఛాన్స్. నామినేటెడ్ పదవులపైన చర్చించే అవకాశం. ఇక ఇవాళ గాంధీ భవన్లో PAC భేటీ. అధికారంలోకి వచ్చాక తొలి మీటింగ్ ఇదే. ఇక 10 ఏళ్లు జీవోత్సవంలా బతికిన, 10 జన్మలకు సరిపడా కష్టాలు అనుభవించిన మీరు చూపిస్తున్న అభిమానానికి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డికి మాజీ DSP నళిని లేఖ. ఇక తనకు ఉద్యోగం వద్దని వేదయజ్ఞ ధార్మిక కేంద్రం ఏర్పాటుకు సహకరించాలని. ఇక్కడ చూడండి, వేదయజ్ఞ ధార్మిక కేంద్రానికి ఏర్పాటు సహకరించాలని చెప్పి పోలీస్ అధికారి, మాజీ అధికారి నళిని కోరుతున్నారట. ఇక రైతు బిడ్డ బిగ్ బాస్ విన్నర్. సీజన్ 7 విజేతగా సిద్దిపేట వాసి పల్లవి ప్రసాద్. పొలం పనులు చేసుకుంటూనే ఇన్స్టా వీడియోలు ఫేమస్ అయ్యాడు. ఇక రన్నర్ గా నిలిచిన అమర్దీప్. ఇక సీలేరు పవర్ ప్రాజెక్టును BRS వల్లే కోల్పోయినాం. దీనికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలి. జీవన్ రెడ్డి. విభజన హామీలు సాధించడంలో ఫెయిల్ అయ్యారన్న విమర్శ. కడం కింద క్రాప్ హాలిడే. గత సర్కార్ నిర్లక్ష్యంతో యాసంగికి చుక్క నీళ్లు లేవు. రిపేర్లు చేయక సెప్టెంబర్లో కొట్టుకుపోయిన కౌంటర్ వెయిట్. ఇక వృధాగా పోయిన 6 TMCల నీళ్లు. కడెంలో అప్పుడు గేట్లు ఎత్తలే కదా, ఎత్తకపోయేసరికి మీరికెళ్ళి పోయి కిందికెళ్ళి పోయి అన్ని కూడా మెయింటెనెన్స్ లేక గత ప్రభుత్వంలో 6 TMCలు వృధాగా పోయినాయట. ఇప్పుడు క్రాప్ హాలిడే ప్రకటించారు. దాని కింద 65,000 ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకం. ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. ఇంకా కల్వర్టును ఢీకొట్టిన కారు. 3 అయ్యప్ప స్వాముల మృతి. శబరిమలలో వెళ్లి వస్తుండగా తమిళనాడు ప్రమాదం. మృతులది ములుగు జిల్లా కమలాపురం గ్రామం. 2 తీవ్ర గాయాలు, 1 పరిస్థితి విషమం. ఇది V6లో హెడ్లైన్స్. ఇక తొలి వెలుగు విషయానికి వస్తే ఇక పథకాలపై కీలక నిర్ణయం. 21న కలెక్టర్తో సీఎం భేటీ. కౌలు రైతుల గుర్తింపు, కొత్త రేషన్ కార్డులపై నిర్ణయం. ఇక ఎంపీ ఎన్నికల్లో మా సత్తా చూపిస్తాం. రేవంత్, బండి సంజయ్ BRS పై విష ప్రచారం చేశారు. BRS మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఇక ఫ్యాషన్ షోలో బరెలక్క. తొలి సంతకంతోనే తన మార్క్. బాధ్యతలు చేపట్టిన కొండా సురేఖ. వన్యప్రాణుల దాడుల్లో చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా పెంపు 5 లక్షల నుంచి 10 లక్షలకు. ఆ ఫైల్ పైన తొలి సంతకం. అటవీ శాఖ కార్యకలాపాలపై తొలి సమీక్ష. ఇకపోతే రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.
11 మంది ఐఏఎస్ల బదిలీలు. గత ప్రభుత్వం లోటుపాట్లను సవరించే దిశగా బదిలీలు. కొన్ని శాఖల్లో సమూల మార్పులు. జలమండలి ఎండిగా సుదర్శన్ రెడ్డి, ఐఏఎస్ అరవింద్ కుమార్ పై వేటు. ఇక మేమేంటో వారికి చూపిస్తాం. కేటీఆర్ హరీష్ రావులపై సీతక్క ఫైర్. ప్రజాభిమానానికి బానిసను. అంతరాలు లేని సమాజమే లక్ష్యం. పదవులు శాశ్వతం కాదు. ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టవద్దు. వారికి కూడా మేలు జరుగుతుంది. ములుగు ప్రజలకు సేవకురాలుగా ఉంటా అంటున్న సీతక్క. ఇక డ్రగ్స్ పై ఉక్కుపాదం. సీఎం రేవంత్ ఆదేశాలు. సిపి హెచ్చరిక. 2 నెలల్లోనే డెడ్ లైన్. ఈ తెలుగులకు సంబంధించిన హెడ్లైన్స్. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, ఇక నేడు హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షలు. ఇక భగీరథ ఫలం ఎక్కడైనా వస్తున్నాయి. నిజమేది భగీరథ నీళ్ళు మా ఊర్లో అయితే కనిపిస్తలేవి. కొత్త ఏడాదిలోనే కోతలే. కేసీఆర్ ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిన మిషన్ భగీరథ ఫలితమే ఆదిలాబాద్లోని మారుమూల పల్లెల్లోనూ గూడాల్లోనూ శుద్ధ జలం ఇంటి ముందుకే వస్తున్నది. ధనమడుగు గ్రామంలో నీళ్లు పట్టుకుంటున్న మహిళనట. చెప్పుకోవడానికి ఉండాలి. గియే నిజమైతే మీరు ఎందుకు ఇలాగ ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు? గియే నిజమై మంచిగా సలోతులు అన్ని రకాలుగా ఉంటే అక్కడ పైపులు వేసిర్రు. ఈ వాతి ఈ జంగు పట్టిపోతున్నాయి, కానీ దీన్ని నీళ్ళు వచ్చింది లేదు ఆ రాడ్ల పైపుల నుంచి. ఇక వచ్చే 5 ఏళ్లలో రిటైర్మెంట్లు 44,051. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విరమణ పునఃప్రారంభం. ఏ సంవత్సరం ఎంతమంది రిటైర్డ్ కాబోతున్న అధికారులు ఒక చిట్టా వేసింది. ఇక సీఎంతో ఆర్బీఐ మాజీ గవర్నర్ భేటీ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాజన్ రేవంత్ చర్చ. ఇక 6% వృద్ధి ఉన్న పేద దేశమే. 2047 నాటికి దిగువ మధ్య దేశంగా భారత్. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్. ఇక మన పీవీకి ఆత్మక్షోభ. 2 దశాబ్దాల తర్వాత కూడా అవమానాలేనా? గర్జించిన ఆకాష్. ఒకేసారి 4 లక్ష్యాలు ఛేదించిన రక్షణ వ్యవస్థ విజయవంతంగా పరీక్షించిన డిఆర్డీఓ. సామర్థ్యం కలిగిన తొలి దేశంగా భారత్. రాష్ట్రంపై మంచు దుప్పటి. భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు. సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువ. 3 రోజులు మరింత తగ్గే ఛాన్స్. ఇక గుబ్బ రోగం. మిర్చి రైతు ఆగం. ఇక్కడ చూడండి, మిర్చి రైతులు ఆగం అయిపోతున్నారు. కొత్త రకమైనటువంటి రోగం దాకి మిర్చి పంట మొత్తం ఆగం అయిపోతున్నది. గతంలో మనుషులకు ఏ రకంగా అయితే ఒక మహమ్మారి వచ్చి పీడించిందో గట్లనే మిర్చి పంటను మొత్తం కూడా ఒక మహమ్మారి వచ్చి పీడించినట్టుగా ఎక్కడ చూసినా మిర్చి పంట మొత్తం ఆగమైపోయి గుజ్జులాగా తయారైపోయి మిర్చి పంట ఆగమైపోతున్నది. దీని గురించి ఈ ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం అంటే వాళ్ళకు పంట రుణానికి సంబంధించి ఏమంటారు, ఇన్సూరెన్స్లు వాళ్ళకి ఏం చేయించలే. ఈ ప్రభుత్వం అయినా ఇటువంటి రైతులను ఆదుకోవాలి. అనేక మంది ఇప్పటికి చనిపోయారు. ఇక్కడ చూడండి, అప్పుల వలయంలో రైతుల విలువ తీవ్ర నష్టాలు తట్టుకోలేక బలవన్ మరణం. మహబూబాద్ వారంలోనే 2 మృతి. మిర్చి పంటకి లక్షల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. రూపాయి కూడా తిరిగి రాకపోతే లక్షల్లో అప్పులు అయిపోయి ఏం చేయాలి అర్థం కాక చనిపోతున్న పరిస్థితి రైతులు. సో ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతు పక్షపాత ప్రభుత్వం అయితే వెంటనే వీళ్ళ గురించి ఏమైనా ఆలోచన చేసి వాళ్ళకు నష్టపరిహారం ఇద్దామా, లేకపోతే ఇంకేమైనా చేయాల్సిన అవసరం ఉందా, గిట్టుబాటు ధర కల్పించాలా, ఏదో ఒకటి ప్లాన్ చేసి ఈ రైతులను ఆదుకోవాలి. కొన్ని లక్షల ఎకరాల్లో ఉన్న మిర్చి పంట ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇదే పరిస్థితి. ఇట్లా గుజ్జులాగా మారిపోయి ఒక మొత్తం చెట్లు చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది. ఇకపోతే పార్లమెంట్ ఘటన వెనుక ఎవరున్నారో తేలాలి. తర్వాత హరీష్ మాటల్లో తప్పేముంది? మాజీ ప్రధానికి కాంగ్రెస్ అన్యాయం పైన ప్రశ్నించారు. పీవీని సొంత పార్టీ హైకమాండ్ అవమానించలేదా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ధ్వజం. ఇది హైలైట్గా ఉన్నాయి. ఇక ఒక కమ్యూనిటీలో పోల్ పెడదాం. ఎందుకంటే ఇవాళ 18వ తేదీ. శ్రీకాంత్ పోల్ రెడీగా ఉందా? ఈరోజు 18వ తేదీ అంటే 7వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా బాధ్యతలు చేపట్టింది. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. 10 రోజులుగా వస్తుంది. మరి 10 రోజుల్లో ఏమైనా మార్పు జరిగిందా? ఏమైనా మార్పు కనిపించిందా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఈయాటికి 10 రోజులు కావస్తున్నది. కాంగ్రెస్ సర్కార్ వచ్చి 10 రోజులు కావస్తోంది. ఏమైనా మార్పు కనిపిస్తుందా? మార్పు జరుగుతోంది. ఎస్, కొంత కనిపిస్తాను మాకు. లేదు, ఏ మార్పు కనిపించడం లేదు. ఎక్కడేసిన గొంగడ అట్లనే ఉన్నాయి. మన మార్పు కనిపిస్తాను 10 రోజులలో. ఎందుకంటే నిత్యం సమీక్షలు. గతంలో కేసీఆర్ ఇంత హడావిడి చేయలే. ఎప్పుడు చూసినా అయితే ఫామ్ హౌస్ అని చెప్పి ప్రతిపక్ష ఆరోపణ చేసినట్టుగా ఫామ్ హౌస్లోనో, లేకపోతే ప్రగతి భవన్లో నుండి అక్కడ చర్చలు సమావేశాలు అని చెప్పి అక్కడ క్యాబినెట్ మీటింగ్ అనౌన్స్ చేసేది తప్ప ఎక్కడ కూడా ఇంత క్షేత్రస్థాయిలో హడావిడి, సెక్రటేరియట్కి మంత్రులు పోడు, అటు రావడం ఇంత హడావిడి లేదు. మరి హడావిడేనా కేవలం నిజంగా గ్రౌండ్ లెవెల్ కనిపిస్తోందా? ప్రజల నుంచి అయితే ఒక అభిప్రాయం తీసుకోవాలి కదా. ఇది కమ్యూనిటీలో పోల్. ఈరోజు కాంగ్రెస్ సర్కార్ వచ్చి 10 రోజులు కావస్తోంది. ఏమైనా మార్పు కనిపిస్తుందా? ఇప్పటికి 18 నిమిషాలు అయితే 3,500 మంది సుమారుగా ఒపీనియన్లో పాల్గొన్నారు. మీరు కూడా పాల్గొనండి. ఈ మార్నింగ్ న్యూస్ అయిపోయేలోగా మీకు పూర్తిగా రిజల్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తా.